నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. రాశి ఫలితాలు చెప్తూ ఉన్నారు. 2024వ సంవత్సరం తులా రాశి వారికి ఎలా ఉండబోతోందండి? తులారాశి వారిని తీసుకున్నట్టయితే వీరికి పంచమ స్థానము శని, అదేవిధంగా 7వ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో, అదేవిధంగా ద్వాదశ భావంలో కేతువు మూలకంగా వీరికి విదేశీ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి సూపర్ అని చెప్పుకోవచ్చును. ఎవరికి అంటే తులారాశి వారికి జాబ్ రిలేటెడ్ కూడా మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కాస్త నరదృష్టి అనేటువంటిది మీకు ఎక్కువగా కూడా ఉంటుంది. ఈ యొక్క తులారాశి వారికి 2025 దాకా కూడా నరదృష్టి అనేటువంటిది ఉంటుంది. ఇంటికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా కూడా పోస్ట్ పోన్ చేసుకోండి. అంటే లోన్లో ఒక ఇల్లు తీసుకోవాలి అని అనుకునేటువంటి ఆలోచన కానీ, లేదా ఒక కారు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన కానీ, ఈ విధమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీరు కాస్త పోస్ట్ పోన్ చేసుకోండి. ఇక ఈ యొక్క గురువు గారు మనకు మే తర్వాత మీకు 8వ స్థానానికి రావడం జరుగుతూ ఉంది. 8వ స్థానానికి గురువు వచ్చిన తర్వాత మీకు కాస్త కష్టం అనేటువంటిది ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కష్టము అంటే ఏ రకంగానైనా కూడా రావచ్చును. అంటే ఆల్ ఆఫ్ సడన్గా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చును. అదేవిధంగా ఆయుష్ స్థానము 8వ స్థానము కనుక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా మనీ రిలేటెడ్ ఇబ్బందులు, అదేవిధంగా మరో రకంగా చూసుకుంటే మాత్రము మనము 8వ స్థానంలో గురువు ఉండడము మంచిదే. ఎందుకంటే 6వ స్థానం కానీ 8వ స్థానం కానీ శత్రుస్థానాలు, అందులో రాహువు కానీ శని కానీ అదేవిధంగా కుజుడు కానీ ఉన్నట్టయితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మంచి గ్రహాలు ఉన్నట్టయితే ఫలితం అనేటువంటిది మంచి ఫలితాలు వస్తాయి. కనుక మీకు 8వ స్థానంలో గురువు ఉండడం అనేటువంటిది పర్వాలేదు తులారాశి వారికి. కనుక అయినను మీ జాతకములో గురు మహర్దశ అయిపోయినట్టయితే తులారాశి వారికి ఈ యొక్క గురువు ఎక్కువగా కూడా 8వ స్థానం వచ్చిన తర్వాత మే తర్వాత ఎక్కువగా కూడా యోగించడు. మైనస్ వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. లేదు మీ యొక్క జన్మ జాతకంలో గురు మహర్దశ ఇంకా ఉంది అనుకుంటే మాత్రము ఈ 8వ స్థానంలో మీకు ఆకస్మిక ధనం కావచ్చును, లేదా ఒక ఆల్ ఆఫ్ సడన్గా ఒక హోదా కావచ్చును, లేదా ఒక మంచి సంఘంలో మంచి పేరు కావచ్చును ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మరి ఇక్కడ గురువు మే తర్వాత వస్తాడు అని అనుకుంటే ఇక్కడ నుండి మీకు మరలా కూడా ద్వాదశ భావంలో అంటే 12వ స్థానాన్ని గురువు చూడడం జరుగుతుంది. మరి 12వ భావం ఏమిటి అనుకుంటే ఆకస్మిక ప్రయాణాలు, యాక్సిడెంట్స్ కావచ్చును, అదేవిధంగా ప్రమాదాలు ఇవి కూడా చెప్పుకోవచ్చును. అంటే 6వ స్థానం 8వ స్థానంతో పాటుగా 12వ స్థానాన్ని కూడా చెప్పుకోవచ్చును. కనుక మరి ఆ విధంగా గురువు యొక్క దృష్టి మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క తులారాశి వారు. కనుక బీ కేర్ఫుల్. మే తర్వాత మరి మే లోపు ఏమిటి అనుకుంటే వివాహానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వారికి సూపర్ చక్కటి ఇంటి నుండి భార్య లభించడానికి లేదా భర్త లభించడానికైనా కూడా మంచి పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి వీరికి 2024 మే లోపు కూడా. కనుక కాస్త భార్యాభర్తలలో కూడా అన్యోన్యత చెడింది అనుకున్నా కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క గురువు వక్రం నుండి సవ్యం వచ్చేటువంటి సందర్భంలో కనుక
ఆల్ ఆఫ్ సడన్‌గా మొత్తము కూడా ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దాకా కూడా బాగుంది. మే తర్వాత బాగాలేదు. ఈ యొక్క తులా రాశి వారికి కనుక మే తర్వాత నుండి మీరు గురువుకు సంబంధించింది గురు చరిత్ర పారాయణ కానీ, లేదా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన కానీ, లేదా ఒకసారి కుదిరితే గాణగాపురం దర్శనానికి వెళ్ళడం కానీ, ఎందుకంటే ఇదొక 1, 1½ ఇయర్ పాటుగా మనకు దాని యొక్క ఇబ్బంది ఉంటుంది. కనుక ఇదే ఇబ్బంది మీరు ఖచ్చితంగా కూడా 2010, 11లో కూడా ఎదుర్కొన్నారు. ఒకసారి వెనక్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. కనుక తులారాశి వారు కొన్ని సందర్భాలలో మీరు మాట పట్టింపులకు వెళ్ళకుండా ఉండండి. ఖచ్చితం అనేటువంటి విషయాన్ని కొన్ని సందర్భాలలో విడిచిపెట్టండి. తగ్గేటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని సందర్భాలలో బాగుంటుంది. ఇక 6వ స్థానంలో రాహు ఉండడం వలన మీకు పోటీ పరీక్షలు ఎవరైతే రాయాలి అనుకుంటున్నారో, లేదా శత్రు స్థానంలో మీకు విజయం కలిగేటువంటి పరిస్థితి ఉంది. కనుక మీరు ఈ యొక్క తులారాశి వారు ఖచ్చితంగా కూడా 2024 మే తర్వాత ఖచ్చితంగా కూడా గురువుకు సంబంధించినటువంటి ఆరాధన కానీ, గురు సంబంధిత దానాలు కానీ ఏవైనా కూడా చేసుకుంటూ ఉన్నట్టయితే మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ విధంగా తులారాశి వారు ఖచ్చితంగా కూడా ధన, కనక, వస్తు, వాహన సంబంధిత ఇనుము రిలేటెడ్ ఏవైతే అనుకుంటున్నారో, గృహము రిలేటెడ్ ఏవైతే అనుకుంటున్నారో కాస్త పోస్ట్ పోన్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పంచమ శని మీకు కాస్త ఇబ్బందినే ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది అంటే, ఇప్పుడు ఎవరో ఒకరు చనిపోయినటువంటి వారు ఉన్నారు అనుకుందాం. ఉదాహరణకు మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, లేకుంటే ఎవరైనా కూడా మీరేదో అక్కడ చావుకు చూడడానికి వెళ్ళినటువంటి సందర్భంలో మీకు ఈ యొక్క పంచమ శని వలన అక్కడ ఉండే అటువంటి ఎంతో కొంత నెగిటివిటీ అనేది మీతో పాటుగా మీ ఇంటికి వచ్చేస్తుంది. బీ కేర్ఫుల్. ఆ విధంగా వెళ్ళేటువంటి సందర్భంలో ఒక నిమ్మకాయ కావచ్చును, లేదా కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. రైట్. చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే వీరు గురు సంబంధిత, అదేవిధంగా శని సంబంధిత. శనికి సంబంధించింది ఏముంది? శనికి సంబంధించినటువంటి దానాలు కావచ్చును, నల్ల నువ్వులు కానీ, చెప్పులు కానీ. ఈ విధంగా చెప్పులు, నల్ల నువ్వులు ఎందుకు అంటే, ఇతరుల చూపు మీ మీద ఉండకుండా. ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ సడన్గా ఎట్లా ఉంటుందంటే మీది పరిస్థితి, మామూలుగా ఒక సెకండ్ హ్యాండ్ కారు కొన్నప్పటికీ కూడా నలుగురి దృష్టిలో అబ్బో కారు కొన్నాడు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అబ్బో కారు కొన్నాడు అంటే ఇక్కడ 800 ఒక 50,000 పెట్టి మామూలు కారు కొన్నప్పటికీ కూడా మీరు అబ్బో కారు కొన్నారు అనేటువంటి ఆలోచన పరులకు ఉంటుంది అక్కడ. కనుక జాగ్రత్తగా ఉండండి. రైట్. రైట్ అండి. సో మొత్తానికి ఓవరాల్ గా ఎలా ఉంటుందండి 2024 వీళ్ళకి? అదే కొంత దిష్టి దోషాలు ఉండేటటువంటి 2024 మే తర్వాత బాగాలేదు. 2024 మే, ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దాకా సూపర్. రైట్ అండి. చాలా చక్కగా మీ ప్రిడిక్షన్స్ అందించారు. అలాగే పరిహారాలు కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వీటిని ఫాలో చేసుకుని 2024 వీళ్ళకి బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ్.